ఈ సెషన్లో విండోస్ 8లో స్టోర్ యాప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా కొత్త యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న యాప్స్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, స్టోర్ యాప్ ఉంది. మరి ఈ స్టోర్ యాప్కి పక్కనే 15 అని చూపిస్తుంది. అంటే 15 అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ డిఫరెంట్ ఆల్రెడీ ఉన్న యాప్స్లో అప్డేట్స్ 15 అప్డేట్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, ఎనీవే ఆల్రెడీ ఉన్న యాప్స్ కాకుండా కొత్త యాప్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ యాప్స్ స్టోర్లో ఉన్నాయి. చూడండి, విండోస్ 8.1కి అప్గ్రేడ్ కావాలనుకుంటే ఇట్లా ఫస్ట్ ఈ యొక్క విండోస్ 8.1 యాప్ కనిపిస్తుంది. అట్లనే నెంబర్ ఆఫ్ అదర్ కేటగిరీస్ అంతా కూడా ఉన్నాయి. మీరు ఏ కేటగిరీ కావాలనుకుంటే ఆ కేటగిరీ కిందకి వెళ్ళి దాంట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. మరి వాటిల్లో ఏవి కావాలో మీరు వాటిని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ అయితే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవడం, లేదంటే మీరు పర్టికులర్ యాప్ని బై చేయడం, ఇవంతా కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, మీకు కావాల్సిన కేటగిరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అండ్ వీడియో కేటగిరీ కావాలి, దాని మీద క్లిక్ చేయండి. మీకు మళ్ళీ దాంట్లో ఉన్న యాప్స్ అంతా కూడా లోడ్ అవుతాయి. ఓకే, చూడండి, ఇట్లా మళ్ళీ కేటగిరీస్, వాటికి సంబంధించిన ప్రైసెస్ ఇట్లా థౌజండ్స్లో ఉన్నాయి. ఓకే, ఇట్లా మీరు పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఉన్న యాప్స్ని తీసుకోవచ్చు. వన్స్ అగైన్ మ్యూజిక్ అండ్ వీడియో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మైకేల్ జాక్సన్ వీడియోస్ ఫ్రీ అని ఉంది. మరి ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాంట్లోకి యాక్సెస్ అయ్యి మీరు ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకునేదానికి, ఇన్స్టాల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆల్రెడీ ఉన్న యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ యాప్ ఉంది. ఈ యాప్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, యువర్ యాప్ నీడ్స్ అన్ అప్డేట్ టు కీప్ యూజింగ్ దిస్ యాప్, గెట్ లేటెస్ట్ వర్షన్ అట్ విండోస్ స్టోర్ అని అడుగుతుంది. ఇలాంటప్పుడు అప్డేషన్స్ ఆ పర్టికులర్ యాప్కి ఉన్నాయి అనుకున్నప్పుడు గెట్ ది అప్డేట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అప్డేట్స్ సంబంధించిన లిస్ట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క స్టోర్ యాప్లో. చూడండి, 15 అప్డేట్స్ అవైలబుల్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ యాప్ని అప్డేట్ చేయాలి అనుకున్నారు, రిమైనింగ్ వద్దనుకుంటే వాటిలంతా కూడా డీసెలెక్ట్ చేసేయండి. వీటిలంతా కూడా డీసెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ యాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ అంటే ఆ పర్టికులర్ యాప్ అప్డేట్ అయ్యేదానికి రెడీ అవుతుంది. చూడండి, ఇన్స్టాలింగ్ యాప్స్, మ్యూజిక్ యాప్, దీనికి సంబంధించిన చూడండి డౌన్లోడింగ్ అని ఇట్లా రావడం జరిగింది. మీరు ఆ యొక్క డౌన్లోడ్ని పాస్ చేసుకోవచ్చు,
క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా స్టోర్ యాప్ ద్వారా మీరు కొత్త యాప్ని ఇన్స్టాల్ చేయడం, లేదంటే ఆల్రెడీ ఉన్న యాప్ని అప్డేట్ చేయడం అంతా కూడా చేసుకోవచ్చు. ఓకే.